సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదవి వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారా? రాష్ట్రం ఏమైనా తమకు పదవులే ముఖ్యమనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ ఆడుతున్న నాటకానికి దర్శకులు వీరేనా? సీమాంధ్రలో ప్రజా ఉద్యమం అట్టుడుకుతున్న పదవులు పట్టుకొని వేలాడుతున్న 9 మంది కేంద్ర మంత్రుల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. అయినా ఏమీ పట్టనట్లుగా వారు పదవుల్లో మునిగి తేలుతున్నారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని, ఎంపీల్ని గుంటనక్కలుగా, గాడిదలుగా చిత్రించిన, దిష్టిబొమ్మలు తగులు పెడుతున్న, ఫోటోల్ని చెప్పులతో కొడుతున్న వారిలో చరణం రావడం లేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలంటూ నెల రోజులుగా సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజాగ్రహానికి భయపడుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు 9 మందిలో ఏ ఒక్కరూ ఇంతవరకు జిల్లాలకు వెళ్లలేదు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారంటూ జనం చేదరించుకుంటున్న, మొహాను ఉమ్మేసిన తుడిచేసుకుని ముందుకు సాగిపోతున్నారు. సీమాంధ్రలో ఉద్యమం మహోగ్ర రూపం దాల్చిన 9 మంది సీమాంధ్ర మంత్రులు గాంధారపుత్రుడిగా ప్రవర్తిస్తున్నారు. తమను ఎన్నుకున్న ప్రజల్ని గాలికి వదిలేసి వారి ఆందోళన, ఆక్రోశం, ఆవేదనను పట్టించుకోకుండా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులకు మడుగులు ఒత్తుతూ పదవుల్ని కాపాడుకుంటున్నారు. తమకు పదవులు తప్ప మరేది ముఖ్యం కాదని చాటుకుంటున్నారు. గతంలో ఏనాడు ప్రజాప్రతినిధుల్ని ఇంత హేయంగా, హీనంగా, ఇంత దారుణంగా ప్రజలు చేత్కరించుకోలేదు. కేంద్ర మంత్రులు కనిపిస్తే పడేసి తన్నేంత కసి ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఎలాగోలా ప్రజల్లోకి వెడుతున్న ఎంపీలకు అదే గతి పట్టిస్తున్నారు. ప్రజల్లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రుల పట్ల ఎందుకింత యావగింపు కలిగింది? రాష్ట్ర విభజన నిర్ణయం కేంద్ర మంత్రులు, ఎంపీలకు తెలిసే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే వీరంతా జనం కళ్లకు గంతలు కడుతూ నాటకాలాడుతున్నారని ఆగ్రహిస్తున్నారు. మొత్తం 9 మంది కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. విభజన ప్రకటన రాకముందే కాంగ్రెస్ అధిష్టానం ముందు వీరంతా మోకరిల్లిపోయారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా తాము పట్టించుకోబోమని హైకమాండ్ కు హామీ ఇచ్చారని ప్రజలు విశ్వసిస్తున్నారు. మనసులో రాష్ట్ర విభజనకు అనుకూల నిర్ణయాలు తీసుకుని పైకి మాత్రం సమైక్యరాగం ఆలపిస్తున్నారు. అందుకే ప్రజలు ఎంత గొంతు చించుకుంటున్నా, ఎన్జీఓ సంఘాలు డిమాండ్ చేసినా పదవులకు రాజీనామా చేయడానికి అంగీకరించడం లేదు. అవసరమైతే పదవులకు రాజీనామా చేసి ప్రజలకు వస్తామని చెబుతూనే ఎప్పటికప్పుడు మాట తప్పుతున్నారు. రాజీనామాలపై వాయిదా మంత్రాన్ని జపిస్తున్నారు. తర్వాత ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్న కేంద్ర మంత్రులు ఈ కొద్ది కాలమైన పదవుల్లో ఉండడానికి ప్రాధాన్యమిస్తున్నారు. రాకరాక వచ్చిన పదవులు వదులుకోవడానికి, అందులోని మజాను, అధికారాన్ని దూరం చేసుకోవడానికి అంగీకరించడం లేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టడానికే 9 మంది సీమాంధ్ర కేంద్ర మంత్రులు సిద్ధమవుతున్నారు. పదవుల్ని కాపాడుకోవడం తప్ప తమకు మరేది ముఖ్యం కాదన్నట్లుగా, అసలు తాము రాష్ట్రానికి ప్రతినిధులం కామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇంతలా మొద్దుబారిపోవడానికి, ప్రజల ఆందోళనను, ఆగ్రహాన్ని చూడనంతగా గాంధారపుత్రులుగా మారిపోవడానికి వారికున్న పదవులే కారణం. అందుకే సీమాంధ్రలో ప్రజా ఉద్యమానికి నోటితో సానుభూతి చెబుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు. తొమ్మిది మంది సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో రాష్ట్ర విభజనకు ఎవరెంత శాతం అనుకూలమనే విషయం ఒకసారి చూద్దాం. వారి విభజన మీటర్ ఎంత శాతం ఉందో తెలుసుకుందాం. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి చెందిన పనబాక లక్ష్మి 100% విభజనకు అనుకూలంగా ఉన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా 100% రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కిషోర్ చంద్రదేవ్ కూడా 100% విభజనకు అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయమని కూడా సూచిస్తున్నారు. ఇక విశాఖ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్టీఆర్ తనయ్య పురంధేశ్వరి 95% రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వలేదని ప్రధానిని హోప్లెస్ పీఎం అంటూ దూషించి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కావూరి సాంబశివరావు ఆ తర్వాత మడమ తిప్పేశారు. ఈయన కూడా విభజనకు 80% అనుకూలమే. గుంటూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు జేడి శీలం కూడా విభజనకు 50% అనుకూలంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి 50% అనుకూలం. ఇక రాయలసీమ నుంచి ఏకైక కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాష్ట్ర విభజనకు 30% అనుకూలంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రి పళ్లం రాజు ఒక్కరే విభజనకు 25% ఓటేస్తున్నారు. ఈ విధంగా కేంద్ర మంత్రులంతా అధిష్టానం ముందు మోకరిల్లి విభజన చేయడానికి అడ్డురాబోమంటూ వారికి హామీలిచ్చేసి ప్రజలతో మాత్రం సమైక్యం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
రాష్ట్ర విభజనకు సై అని అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర శాఖ ఆధిపత్య పోరు అంతర్గత కుమ్ములాటలో సతమతమవుతోంది. గ్రూపులుగా విడిపోయిన క్యాడర్ రెండు ప్రాంతాల్లోనూ నిస్తేజంగా మారింది. టీడీపీతో పొత్తు విషయంలోనూ పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. సీనియర్లకు జూనియర్లకు మధ్య జరుగుతున్న పోరులో పార్టీ భవిష్యత్ గందరగోళంలో పడిందని దిగువ స్థాయి నేతలు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గ్రూపు రాజకీయాలు కమలంలో కలకలం రేపుతున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన బీసీ సబ్ ప్లాన్ మహాదీక్షలో మురళీధర్ రావు కనిపించలేదు. ఏపీకి చెందిన మరో సీనియర్ నేత వెంకయ్యకు ఢిల్లీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. మరోపక్క మురళీధర్ రావు యువ మోర్చకు తమిళనాడులో పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో వెంకయ్య నాయుడుకు మురళీధర్ రావుకు మధ్య అప్పుడే ఆధిపత్య పోరు మొదలైందంటున్నారు. బీజేపీ అంటేనే ఎప్పుడు మీడియాలో కనిపించే ఆ కొద్ది మంది నేతలు మాత్రమేనా? మర్రి చెట్టు లాంటి ఈ నేతల కింద క్రింది స్థాయి నాయకత్వం పైకి రావటం లేదనే అసంతృప్తి కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా లక్ష్మీనారాయణ తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ హడావిడి అంతా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిదేనని కార్యకర్తలు ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. పార్టీలో సీనియర్ నేత బద్దం బాలరెడ్డికి కిషన్ రెడ్డికి మధ్య పొసగటం లేదు. మరోవైపు కరీంనగర్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి మురళీధర్ రావు పావులు కదుపుతున్నారు. అయితే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న సిహెచ్ విద్యాసాగర్ రావు తన ఆధిపత్యం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మల్కజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయడానికి వెంకయ్య నాయుడు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయడానికి దత్తాత్రేయ సిద్ధమవుతుంటే ఆ స్థానంపై కిషన్ రెడ్డి కన్ను వేశారనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లకు జూనియర్లకు ఒకరంటే మరొకరికి పడటం లేదు. పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న సమస్యలున్నా అవి నామమాత్రమేనని, సమిష్టిగా పార్టీని బలోపేతం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటి వరకు జిల్లా సంబంధించిన కోర్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలలో సమావేశాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోర్ కమిటీలు అంతర్గతంగా ఏదైనా విభేదాలు ఉంటే మనందరం కూర్చొని పరిష్కరించుకొని ముందుకు సాగడానికి నిర్ణయాలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సంస్థాగతంగా ఉన్న నాయకత్వం అందరితో కూడా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో సమావేశాలు స్టార్ట్ అయినాయి. సమావేశాలు పూర్తవుతున్నాయి. త్వరలోనే పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడైనా సమాజంలో మానవులం కనుక అక్కడక్కడ వివాదాలు ఉంటే చాలా సహజము. ఏదైనా ఒకటి రెండు సమాజాలు ఏదైనా వ్యక్తుల మధ్య కానీ ఏదైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకొని మేము మిషన్ 272 దిశగానే పయనిస్తాం. రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, బీసీలకు సబ్ ప్లాన్ నినాదం ఇచ్చిన స్టేట్ కమిటీలో ఎంతమందికి అవకాశం ఇచ్చారని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ నినాదంపై ఆశలు పెట్టుకుని ఆంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన పార్టీ ఇప్పుడు ఆ తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తోంది. రెండు ప్రాంతాల్లోనూ స్థానిక నినాదాలిచ్చిన జనాన్ని ఆకట్టుకోవటంలో చతికిలపడ్డ బీజేపీ ఇప్పుడు తీరిగ్గా తప్పులు సవరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రుల రక్షణ కోసం ఒక ఫ్రంట్ ఏర్పడింది. సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే రంగంలోకి దిగి ఆదుకునేందుకు 5-6 వేల మంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని సంస్థ నిర్వాహకులు చెప్పారు. సీమాంధ్ర ప్రొటెక్షన్ ఫ్రంట్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థను ఎం సాయి సుధాకర్ స్థాపించారు. మా సంస్థ ఎవరికీ వ్యతిరేకం కాదని, తెలంగాణలో ఉన్న 80 లక్షల మంది సీమాంధ్రుల రక్షణ కోసమే ఏర్పాటు చేసుకున్నామని సుధాకర్ తెలిపారు. 80 లక్షల మంది ప్రజలు తెలంగాణలో సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడే నివసిస్తున్నారు. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉద్యమానికి నాంది పలికిన కేసీఆర్ కూడా మావాడే, అక్కడి నుంచి వచ్చిన అతను. అలాగే ఇప్పుడున్న విహెచ్ గారు కానీ, కేకే కానీ, ఇలాంటి డిఎస్ గారు కానీ వీరందరూ కూడా మా గుంటూరు కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ 300 మంది ఆ రోజులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి ముందరు కాపులయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఉద్యమానికి మేజర్ పార్టీ వహిస్తున్న ముఖ్య నాయకులు, అగ్ర నాయకులు అందరూ కూడా సీమాంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే. రికార్డు మా దగ్గర ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మా వాళ్లే, అక్కడి నుంచి వచ్చిన వాళ్లే ఉద్యమంలో పాల్గొని ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజంగానే అనేక రకాలుగా కష్ట నష్టాలు అనుభవిస్తున్న సోదరులందరికీ అండగా ఉండి ఈరోజు ఉద్యమాన్ని నాంది పలికి తెలంగాణ తీసుకొచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రక్షణ లేదు అనే ఒక అభద్రతాభావం ఉంది కాబట్టి వారందరికీ ధైర్యాన్ని కల్పించి ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ సోదరులతో పాటుగా మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాని పేరే సీమాంధ్ర ప్రజా ప్రొటెక్షన్ ఫ్రంట్. దీని ముఖ్య ఉద్దేశం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. మేము ఇక్కడ నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా
వారిపై ఎలాంటి దాడులు జరిగినా ప్రతిఘటించడానికి మేము ఒక టీంని దాదాపు 5-6 వేల మంది టీంని లోకల్గా తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నాం. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటిని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. మంత్రి ఇంటి వైపు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యమకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసుల వ్యవహార శైలిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తారీఖు నుంచి మేము చేయబోయే ఉద్యమానికి రాజకీయ నాయకులు సహకరించకపోతే వాళ్ళ ఇళ్లకు కూడా కరెంటు కట్ చేసి వాళ్ళందరూ కూడా అంధకారంలో పెట్టి మున్ముందు మేము మా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ తరఫున ఈ రాష్ట్రంలో కూడా 13 జిల్లాల నుంచే కాకుండా మేము మా జన్కో నుంచి ట్రాన్స్కో నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు మా ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి మేము అంధకారం చేస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. ఇదన్నీ గుర్తుంచుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. చక్రం తిప్పుతున్న సీమాంధ్ర నేతలు, సమైక్య కాంగ్రెస్ పార్టీపై ఊహాగానాలు. సీమాంధ్ర నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం, రాజీనామాలు చేయాలని డిమాండ్. బీజేపీలో పెరిగిన అంతర్గత కుమ్ములాటలు, అగమ్య గోచరంగా పార్టీ భవిష్యత్. పాట్యాల కోర్టుకి హాజరైన భత్కల్ 12 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగింత.